హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్ గా మనం శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలాన్ని అయితే విజిట్ చేశామండి. ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో నగర నడిబొడ్డు నుండి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపై ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌకా, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 10 కిలోమీటర్లు, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి 13 కిలోమీటర్లు, విశాఖ బస్ స్టేషన్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింహాచలానికి 7 కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్ ఉంది. దీన్నే గోపాలపట్నం రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుండి నిత్యం 10 సంఖ్యలో ప్రైవేట్ క్యాబులు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా ఉంది. సింహాచలానికి దగ్గరగా సింహాచలం బస్ స్టేషన్ ఉంది. ఇది సింహాచలానికి దగ్గరగా ఉన్న బస్ స్టేషన్. చాలా మంది భక్తులు స్వామివారిని కొండపైన దర్శనం చేసుకున్న తర్వాత టైం లేక పుణ్య పుష్కరణ అయితే చూడరు. నేను మీకు ఈ వీడియోలో పుణ్య పుష్కరణ అయితే చూపిస్తాను. పుణ్య పుష్కరణికి వెళ్ళడానికి మనం లెఫ్ట్ టర్న్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. పుష్కరణికి వెళ్లే వేలో చాలా ప్రైవేట్ లాడ్జులు, కళ్యాణ మండపాలు కనబడతాయి. పైన దేవస్థానం వారి కళ్యాణ మండపాలు దొరకని వారు ఈ ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో మ్యారేజీలు చేసుకుని స్వామివారిని దర్శించడానికి వెళ్తారు. పుష్కరిణి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మెట్లకి ఇరువైపులా 2 పెద్ద చెట్లు ఉంటాయి. ఇవి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాయి. ఈ చెట్లు కొన్ని వందల రకాల పక్షులకి నివాస స్థావరాలుగా ఉంటున్నాయి. మెట్లు ఎక్కిన తరువాత ఇక్కడ స్వామివారి నిజరూప నమూనా ఉంటుంది. ఈ స్వామివారి విగ్రహం వద్ద సంప్రోక్షణ పూజలు చేస్తారు. స్వామివారి విగ్రహం పక్కన ఉన్న చెట్టు కింద వినాయకుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ చాలా మంది పూజలు చేస్తారు. ఈ పుష్కరిణిలో పితృకర్మలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు కూడా అర్చకుల సమక్షంలో నిర్వహిస్తారు. ఈ వరహ పుష్కరిణి సింహగిరి కొండ కింద అడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒక మారు తెప్పోత్సవం నాడు ఇక్కడ తీసుకువచ్చి నౌకా విహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది. పుష్కరిణి నుంచి వచ్చినప్పుడు మనకి రైట్ సైడ్ నరసింహ సదన్ సత్రం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది నరసింహ సదన్ సత్రం. కింద ఉన్న నరసింహ సదన్ కానీ, పైన ఉన్న గజపతి సత్రం కానీ రూమ్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ చూపించానండి. ఆ నెంబర్కి కాల్ చేసి రూమ్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత రూమ్ యొక్క రేట్లు కూడా మీకు స్క్రీన్ మీద చూపించాను. రూమ్స్ తీసుకోవడానికి కావలసిన దేవస్థానాల సూచనల బోర్డు కూడా మీకు స్క్రీన్ మీద చూపించాను. రీసెంట్ గా 6 months బ్యాక్ సింహాచలం రోడ్లను అయితే వేశారండి. అది కాకుండా రోడ్లు అయితే వెడల్పు చేశారు. చాలా బాగా డెవలప్ చేశారు. చూడండి రోడ్లు అయితే ఎంత వెడల్పు చేశారో. సింహాచలం దేవస్థానానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ సెంట్రల్ రిజర్వేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉందండి. ఇక్కడికి వచ్చి మీ డౌట్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ ప్రసాదాలు అయితే అమ్ముతున్నారండి. శ్రీ సింహాద్రి అప్పన్న జలప్రసాదం అని దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వారు పెట్టారండి. మినరల్ వాటర్ ప్లాంట్ చాలా బాగుంది ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది తొలి పవంచ. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువ ఉన్న తొలి పవంచ దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు కాలినడకన ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు సముద్ర స్నానాలు చేసుకొని మరనాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన రోజు భక్తులకు ఆ గిరి ప్రదక్షిణ జరిగే బాటలో ఉన్న గ్రామాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు
నీరు, మజ్జిగ, పులిహార పొట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు. ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణలో కొన్ని లక్షల మంది పాల్గొన్నారండి. మెట్లు మార్గం ద్వారా కొండపైకి వెళ్లేవారు స్వామివారి విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టనదే పైకి వెళ్లరు. సింహాచలం దేవస్థానానికి వెళ్ళడానికి 2 గేటు మార్గాలు ఉంటాయండి. ఇప్పుడు మనం వెళుతున్నది గేట్ 1 ఎన్ఏడి సింహాచలం నుంచి వచ్చేవేయండి. గేట్ 2 వచ్చి ఆరిలోవ హనుమంతవాక నుంచి వచ్చే గేట్ 2 మార్గమండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మెట్లు మార్గం అండి. అలా పైకి వెళ్తారు. కొండ మీదకి వెళ్ళినప్పుడు రీసెంట్ గా టోల్ గేట్ అయితే పెట్టారండి. ఇక్కడ బైక్ కి 10 రూపీస్, కారుకి 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. టోల్ గేట్ ఛార్జెస్ కూడా మీకు నేను స్క్రీన్ మీద చూపించాను. ఈ పాయింట్ అయితే గుర్తు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇందాక చెప్పాగా మీకు 2 గేటు మార్గాలు ఉన్నాయని. ఒకటి సింహాచలం నుంచి వచ్చే గేటు మార్గం, 2 హనుమంతవాక నుంచి వచ్చే గేటు మార్గం. ఈ 2 కూడా ఇక్కడ కలుస్తాయండి. ఈ పాయింట్ దగ్గర స్వామివారి ఏకశిల దశావతార విగ్రహం ఉందండి. స్వామివారి దశావతార విగ్రహం చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు దండోపదండాలుగా వచ్చి వారు మొక్కులు తీర్చుకుంటారు. ఈ దేవాలయానికి విజయనగరపు రాజులైన పూసపాటి వంశీయులు ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. స్వామివారిని దర్శించడానికి చాలా ప్రాంతాల నుంచి జనాలు అయితే వస్తారండి. స్టూడెంట్స్ కూడా వచ్చారు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి. దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వారు మినరల్ వాటర్ ప్లాంట్లు అయితే చాలా పెట్టారండి. మెట్ల మార్గం దగ్గర, పుష్కరిణి దగ్గర, కొండపైన కూడా పెట్టారు. దర్శనానికి వెళ్లే మార్గంలోని లెఫ్ట్ సైడ్ మనకి బేబీ ఫీడింగ్ సెంటర్, కొబ్బరికాయలు విక్రయించే స్థలము, సెల్ ఫోన్ భద్రపరచు స్థలము, బ్యాగు భద్రపరచు స్థలము, చెప్పులు నిలవించే స్థలాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ షెల్టర్స్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ మన వస్తువులు పెడితే చాలా సేఫ్ గా ఉంటాయి. దర్శనానికి వెళ్లే మార్గంలోని షెల్టర్స్ అయితే వేశారండి. దీనివల్ల చాలా యూజ్ ఉన్నది. ఎండ గాని వర్షం గాని పడినప్పుడు దర్శనానికి వెళ్లే భక్తులకైతే ఏమీ అవ్వదండి. చాలా సేఫ్ గా ఉంటుంది ఇక్కడ. ఈ మార్గంలో మనం వెళ్తే కేశఖండనశాల, గంగాధార వెళ్ళొచ్చండి. ఈ మార్గంలో మనం వెళ్తే దర్శనానికి కూడా ఇదే మార్గంలో వెళ్ళాలి. మనం దర్శనానికి వెళ్లే మార్గంలోనే లెఫ్ట్ సైడ్ మండపాన్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మీరు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మండపం కన్స్ట్రక్షన్ అయితే కామెంట్ లో తెలియచేయండి. మనం రైట్ సైడ్ వెళ్తే దర్శనానికి వెళ్తామండి. ప్రసాదం కౌంటర్ కూడా వెళ్తాం రైట్ సైడ్ వెళ్తే. మనం ఈ వేలో వెళ్ళినప్పుడు మనకి యాత్రిక సదన్, ఉచిత విశ్రాంతి భవనం, దేవస్థానం వాళ్ళది కనబడుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కేశఖండనశాల.
మీరు చూస్తున్న ఈ పాత కేశ ఖండనశాలను అయితే ప్రజెంట్ క్లోజ్ చేశారండి. కొత్త కేశ ఖండనశాలకు వెళ్ళాలంటే ఇదే వేలో వెళ్ళి స్టెప్స్ దిగి కిందకైతే వెళ్ళాలండి. కొత్త కేశ ఖండనశాలకు వెళ్ళాలంటే ఈ కేశ ఖండనశాలలో తలనీలాలు ఒకరికి 40 రూపాయలు, తలనీలాలు మూలు కత్తెరలు ఒకరికి 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన పాత కేశ ఖండనశాలను అయితే తీసేస్తామంటున్నారండి. పాడైపోయింది. తలనీలాలు అర్పించిన భక్తులు ఈ మార్గం ద్వారా గంగాధార దగ్గరికి వెళ్లి స్నానాలు చేస్తారు. ఇక్కడ కొత్తగా ఆడవాళ్ళ కోసం బట్టలు మార్చుకోవడానికి కొత్తగా రూములు ఏర్పాటు చేశారండి. అది కాకుండా స్నానాల వాటికలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. సింహగిరి జల సమృద్ధి గల ప్రాంతం. ఈ కొండపైన సహజ సిద్ధమైన జలధారలున్నాయి. వీటిలో కొన్ని గంగాధార, ఆకాశధార, చక్రధార, మాధవధార. భక్తులు ఈ ధారల్లో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు. దర్శనానికి వెళ్ళే మార్గం అండి ఇది. ఈ లైన్లో వెళ్తే మనం ఉచిత దర్శనానికి వెళ్తాము. అలాగే 100 రూపీస్ టికెట్ తీసుకొని ఇటువైపే వెళ్ళాలండి దర్శనం కూడా. అయితే 100 రూపీస్ టికెట్ వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారండి 100 రూపీస్ టికెట్. ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుకు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి కుమారుణ్ణి విష్ణు విముఖుని చేయలేకపోతాడు. చివరికి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు, విష్ణు సర్వవ్యాప్తమని చెబుతావు కదా, ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించమని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తాడు. ఆ తరువాత ప్రహ్లాదుడు స్వామికి తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమైతే, మా చిన్నాన్నను సంహరించడానికి ఒక అవతారం, మా నాన్నగారిని సంహరించడానికి ఒక అవతారం ఎత్తావు కదా స్వామి, ఆ 2 రూపాయలు కలిసి చూడాలన్నది స్వామి అని వేడుకున్నాడంట ప్రహ్లాదుడు. అప్పుడు స్వామి ఆ 2 రూపాయలతో కలిసి ఈ కొండపైన వెలిశాడంట. అందుకే అది సింహాచలం అయింది. సింహాచలం అని ఎందుకు అన్నారంటే దానికి ఒక కారణం ఉంది. గతంలో ఆ కొండ పైనుంచి చూస్తే సింహాకారంలో కనిపించేదంట. చివరికి స్వామి అక్కడ వెలిశాడు. ఈ ఆలయాన్ని ప్రహ్లాదుడు కట్టించాడు. అందుకే ఇప్పటికీ ఆ గర్భాలయ ప్రాంతాన్ని ప్రహ్లాద మండపం అని పిలుస్తారు. అలా వచ్చింది ఆలయం. అప్పుడు స్వామి వ్యక్తమయ్యాడు. ఆ తరువాత అవ్యక్తంలోకి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తరువాత ప్రహ్లాదుడు కట్టించిన ఆలయం మరుగున పడిపోయింది. అలాగే స్వామిమూర్తి కూడా మరుగున పడిపోయి దానిపైన చీమల పుట్టలు అన్నీ వచ్చేశాయి. అయితే చంద్రవంశానికి చెందిన పురోవరుడు అనే రాజు ఉన్నాడు కదా, ఆయన ఊర్వశి ఒకసారి కలిసి ఆకాశంలో విమానంలో వెళ్తూ ఉంటే ఈ ప్రాంతానికి వచ్చేసరికి విమానం ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఆగిపోయింది. అప్పుడు ఇద్దరు విమానంతో సహా కిందకి దిగి వచ్చి ఇక్కడ ఏదో శక్తి ఉంది, ఎందుకు ఇలాగ ఆగిపోయిందని వెతికారు. ఆ రోజు రాత్రి స్వామి స్వప్నంలో కనిపించి, నేను ఈ కొండపైన ఇదిగో ఈ రూపంలో ఉన్నాను, నన్ను మళ్ళీ పునఃప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని నిర్మించని ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకా అంతే, స్వామి కోసం వెతకడం మొదలుపెట్టారు. కానీ స్వామి ఎక్కడా కనిపించలేదు. అప్పుడు వాళ్ళు 3 రోజులు కఠోర దీక్ష తీసుకొని స్వామి కనిపించాలని ఆరాటం చెందితే అప్పుడు స్వామి మళ్ళీ కనిపించి, నేను పలానా పుట్టలో పలానా చోట ఉన్నాను, వెతకండి అని చెప్పారు. అప్పుడు అక్కడికి వెళ్ళి పుట్టలో స్వామి ఉన్నాడు కదా అని తవ్వేలేదు. అక్కడ గంగాధార అనే ప్రదేశం నుంచి 1008 కడవల నీరు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేస్తే అప్పుడు ఆ పుట్ట కరిగిపోయి స్వామి మళ్ళీ వ్యక్తమయ్యారు. అలా ముట్టంతా తీసి స్వామిని పైకి తీసుకొచ్చిన రోజే అక్షయ తృతీయ.
అప్పుడు స్వామి ఒక ఆదేశం ఇచ్చారంట. నన్ను ఇలాగ చందనంతో కప్పి ఉంచండి, ప్రతి సంవత్సరం ఈ రోజు ఈ రకంగానే తీసేయండి, నా నిజరూప దర్శనం భక్తులకి అనుగ్రహిస్తానని చెప్పాడంట. అందుకే సంవత్సరానికి 364 రోజులు అలా చందనంతో కప్పి ఉంచుతారు. ఆ పుట్టలో ఉన్నట్టే ఆ ఒక్కరోజు మాత్రం అదంతా తీసి స్వామి నిజరూప దర్శనాన్ని మనకు ఇస్తారు. దాన్నే అక్షయ తృతీయ చందనోత్సవం అంటారు. ఈ చందనోత్సవం అంటే ఏమిటంటే, స్వామి మీద ఉన్న 120 కిలోల చందనాన్ని తీయడం, మళ్ళీ కొంచెం చందనాన్ని అలదడం, అదే చందన యాత్ర. అసలు ఏం జరుగుతుందంటే, అక్షయ తృతీయ ముందు రోజు రాత్రి ఏం చేస్తారంటే చందనాన్ని ఒలిచే కార్యక్రమం చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. వెండి బంగారపు చిన్న చిన్న పరికరాలు ఉంటాయన్నమాట. వాటితో కొంతమంది భక్తులు వెళ్ళి నెమ్మదిగా చందనాన్ని తీస్తారు. అలా చేశాక అప్పుడు స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది. అప్పుడు అక్షయ తృతీయ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ నిజరూపాన్ని అలా ఉంచుతారు. భక్తులందరూ చూడొచ్చు. అలాగే ఒలిచేసిన చందనం ఉంది కదా, అదంతా ప్రసాదం కింద అక్కడ ఇస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. కావాలంటే తెచ్చుకోవచ్చు. చాలా అద్భుతంగా, చాలా పరిమళభరితంగా ఉంటుంది. ఆ రోజు జనం పోటెత్తిపోయి లక్షల్లో వస్తారు దర్శనానికి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారే ఒక పూట స్వామి ఆ రూపంలో ప్రహ్లాదుడు కోరుకున్న రూపంలో దర్శనమిచ్చాడు కదా, చూడడానికి వస్తారు. అసలు స్వామి నిజ రూపంలో భలే ఉంటాడు. 2 భుజాలు ఉంటాయి. ఎడమ చేతితో వస్త్రాన్ని పట్టుకొని ఉంటారు. అంటే స్వామి గరుత్మంతుడి నుంచి దూకేశాడు కదా, దూకేసినప్పుడు ఆ వస్త్రం ఉత్తర్యం జారిపోతుంటే దాన్ని పట్టుకుంటాడంట. కుడి చేతి కింద గరుత్మంతుడు ఉంటాడు. అతనికి కుడి చేతి బొటన వేలుతో అమృతం అందిస్తున్నట్టు ప్రహ్లాదుడు రక్షించడానికి దివు నుండి భూకు దూకాడు కాబట్టి ఆ పాదాల లోపల కూరుకుపోయి పాదాలు కనిపించవు, మోకాల వరకే కనిపిస్తుంది. అలాగే ప్రహ్లాదుడు 2 స్వరూపాలను అడిగాడు కదా, అందుకని ముఖమేమో వరాహ ముఖం, శరీరమేమో మానవ శరీరం, కానీ వెనకాల సింహానికి ఉన్నట్టు ఒక తోక ఉంటుంది. అలాగా వరహ నరసింహ స్వామి రూపంలో కనిపించాడు ప్రహ్లాదుడికి. ఆ రూపాన్నే మనకు సాయంత్రం వరకు చూపిస్తారు. ఆ తరువాత సాయంత్రం సహస్ర ఘటాభిషేకం చేస్తారు. ఆ రోజు పురోరవుడు చేసినట్టే గంగాధార నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ చందనాన్ని అద్దుతారు. అసలు ఆ అద్దబోయే చందనాన్ని తమిళనాడు నుంచి తీసుకొచ్చిన గంధపు చెక్కల్ని ఎన్నో రోజుల ముందు నుంచే నూరుతారు. ఇది ఒక సేవ. అరగదీసిన గంధాన్ని చక్కగా స్వామికి అద్దుతారు. ఆ రోజు నిజరూప దర్శనం అయిపోయాక అందులో పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, కస్తూరి ఇలా 60 రకాల సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని చందనంలో వేస్తారన్నమాట. ఇది మొత్తం ఒక్క రోజులో అద్దరు. అక్షయ తృతీయ రోజు చూస్తే 120 కిలోల చందనంలో ఆ రోజు 30 కిలోలే అద్దుతారు. తరువాత వైశాఖ మాసంలో, జ్యేష్ఠ మాసంలో, ఆషాఢ మాసంలో పూర్ణిమ రోజు వస్తుంది. ఆ రోజు ఇంకొక 30 కిలోలు అద్దేసరికి ఆఖరికి ఆషాఢ మాసంలో పూర్ణిమ రోజుకి పరిపూర్ణమైన రూపం వస్తుంది స్వామిది. అక్కడి నుంచి సంవత్సరం అంతా అక్షయ తృతీయ వరకు అలాగే ఉంటుంది. ఇది చందనోత్సవం అంటే. ఇది చేయటానికి ఇంకో కారణం కూడా చెబుతారు. ఏమిటంటే, వైశాఖ మాసం అంటే విష్ణువుకి చాలా ఇష్టమైన మాసం. ఆ మాసంలో స్వామికి ఎవరైతే చందనాన్ని సమర్పిస్తారో భక్తితో వాళ్ళకి మోక్షాన్ని కూడా ఇస్తారని స్వామి చెప్పారు పురాణంలో. అందులో అక్షయ తృతీయ అనేది ఆ రోజు ఏ కార్యక్రమం అయినా చేస్తే దాని రిజల్ట్ అక్షయం అవుతుంది. ఆ రోజు స్పెషాలిటీ అది. దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు చెల్లించేవారు కనుక దీనిని కప్ప స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయ్యింది. అన్ని దానాల కన్నా అన్నదానం విన్న శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఉచిత నిత్య అన్నదాన ప్రసాదం ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి 2:30 గంటల వరకు, సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11:30 నుంచి 2:30 వరకు, ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుందండి. అన్నదానం చాలా గొప్పది. ఎందుకంటే దానం తీసుకున్నవారు ఇక చాలు అని చెప్పే ఒకే ఒక దానం అన్నదానం. అంటే దానం తీసుకున్న వారిని తృప్తిపరిచే దానం అన్నదానం మాత్రమే.
పార్కింగ్ ఏరియా నుంచి అన్నదాన సత్రానికి వెళ్ళడానికి మార్గం ఏంటి ఇది. ఈ మెట్ల ద్వారా అన్నదాన సత్రానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ప్రసాదాలు కానీ, స్వామివారి సంబంధించిన ఉంగరాలు కానీ, కడియాలు కానీ, చిన్నపిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు కానీ, బొమ్మలు కానీ అన్నీ దొరుకుతాయండి. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ కొని తీసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది పిఆర్ఓ ఆఫీస్. కొండపైన ఉన్న గజపతి సత్రం కానీ, కొండ కింద ఉన్న నరసింహ సదన్ సత్రం కానీ రూములు కావాలంటే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. అదే కాకుండా దేవస్థానం కళ్యాణ మండపాలు కావాలనుకుంటే ఇక్కడే బుక్ చేసుకోవాలండి. ఇంకా ఏవైనా సందేహం ఉంటే ఇక్కడికి వచ్చి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది సింహాచలం వ్యూ పాయింట్ అండి. ఇక్కడి నుంచి చూస్తే సింహాచలం దిగువ ఉన్న ప్రాంతమంతా చాలా బాగా కనిపిస్తుంది. రీసెంట్గా ఇక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగా వస్తుందండి. మేఘాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి వీడియోస్ కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.